నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనందరం కూడా సిద్ధపడదు. ఒక నాణ్యాన్ని తీసుకుంటే ఆ నాణ్యానికి రెండు ముద్రలు ఉంటాయి, అవునా? ఒకటి బొమ్మ, ఆ రెండు లేకపోతే అది చెల్లదు. అలాగే ప్రతి దానికి కూడా రెండు భాగాలు ఉంటాయి. ఆ రెండు భాగాలు సవ్యంగా ఉంటే అది చెల్లుబాటు అవుతుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఈరోజు దేవుడి గురించి మనం కొన్ని ఆలోచన చేద్దాం. అడగొచ్చు, ఏంటండి దేవుడి గురించి చెప్పడం ఏంటండి, మీరు ఇన్నాళ్ళు బట్టి క్రైస్తవులుగా ఉన్నాగా మాకు తెలియదా అని మీరు అడగొచ్చు. ఎంతసేపు కూడా దేవునికి ఒక భాగాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఎందుకు అంటే దేవుడు ప్రేమ గలవాడని, దేవుడు దయగలవాడని, దేవుడు కనికర సంపన్నుడని, దేవుడు దీర్ఘశాంతుడని, దేవుడు కృప చూపేవాడు అని మనం ఆ యాంగిల్లోనే చూసి సంతృప్తి చెంది ఒక్కొక్కసారి నిర్లక్ష్యం కూడా మనం చేస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క రెండవ భాగాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ నిర్లక్ష్యం పోయి జాగ్రత్త పడే అవకాశం మనకి ఉంటుంది. మొన్న శుక్రవారం నాడు ఉపవాస ప్రార్థనలో ఈ విషయాలు కొన్ని మాట్లాడుకుంటూ, అయితే ఈ యొక్క ఆదివారం నాడు అందరూ వస్తారు కదా, ఈ విషయంలో మరలా దాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ విషయాల్ని తీసుకోవాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాం. దేవుని యొక్క రెండో భాగం ఏమిటి అంటే ఆయనకి కోపం వస్తుంది, అవునా కాదు? ఆయన ప్రతిదినమూ కోపపడేవాడు, ఆయన పౌరుషం గలవాడు, ఆయన భయంకరుడు. అదేంటండి, దేవుణ్ణి ఎంతవరకు మేము దయగలవాడని, కృపగలవాడని, ప్రేమ గలవాడని, మాకు మేలు చేసేవాడిని మేము అనుకున్నాం, దేవుడికి ఇవి కూడా ఉన్నాయా అని మీరు అడగవచ్చు. ఎస్, దేవుడు కోపపడేవాడు. అయితే ఆయన కోపం మానవుల యొక్క రక్షణ శక్తికి ఉపయోగపడేది, అంతేగాని ఎప్పుడు పెడితే అప్పుడు చిరాకు పడిపోయి కారణం లేకుండా ఆయన ఏమాత్రం కూడా కోపపడే దేవుడు కాదు. విన్నారా? మానవాళి యొక్క రక్షణ శక్తికి అది ఉపయోగపడేది. అంతేకాదు, దేవుని యొక్క లేఖనంలో రాయబడుతుంది, దేవుని కోపం నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ ఆయన యొక్క ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఆయన కృప, కోపం మటుకు నిమిషం మాత్రమే ఉంటుంది. నిర్గమాకాండము 34వ అధ్యాయంలో 6-7 వచనాలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే, నిర్గమాకాండము 34వ అధ్యాయంలో 6-7 వచనాలు చూస్తున్నట్లయితే అక్కడ దేవుని యొక్క రెండు పార్శ్వాలు కూడా అక్కడ రాయబడి కనబడుతున్నాయి. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గలవాడు. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషములను, అపరాధములను, పాపమును క్షమించును అని రాయబడుతూ ఆ తర్వాత కానీ అని రాయబడుతుంది. అర్థమవుతుందా? ఆ కార్యంలో ఏముందంటే ఆయన చేసే రెండో కార్యము అక్కడ రాయబడుతూ ఉంది. ఏమిటా కార్యం చూడండి. ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచడు. 3-4 తరముల వరకు తండ్రి దోషములను కుమారుని మీదకి, కుమారుని మీదకి ఆయన ఈ విధంగా ఆయన కోపం కలవాడు అనే విషయాన్ని మనకు తెలుసుకుంది. అంటే ఆయన మనల్ని ఏదో నాశనం పరుస్తాడని, మనల్ని బాధపరిచేస్తాడని, మనల్ని దుఃఖపరుస్తాడని, ఆయన ఒక శాడిస్ట్ అని మనం ఎప్పుడూ అనుకోకూడదు. ఆయన మన మేలు కొరకు, మన క్షేమం కొరకు, మన రక్షణ కొరకు, మనం
దేవునితో చక్కటి సత్సంబంధాన్ని కలిగి ఉండే ఆ ప్రక్రియను కొనసాగించిన నిమిత్తము ఆయన తన యొక్క ఉగ్రతని లేదా ఆయన కోపాన్ని లేదా ఆయన పౌరుషాన్ని ఆయన చూపిస్తూ ఉంటాడు. ఎప్పుడు చూపిస్తాడు, ఎందుకు చూపిస్తాడు అంటే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 21 నుంచి 23 వచనాలు చూసుకున్నట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 21 నుంచి 23 వచనాల వరకు చూసుకున్నట్లయితే అక్కడ దేవుని ఎరిగిన బిడ్డల నిమిత్తము ఆయన ఆ మాటలు రాస్తున్న మాటలుగా కనబడుతూ ఉన్నాయి. వారు దేవుని ఎరిగియు అని మాట రాయబడుతుంది. చూడండి, అక్కడ వారు దేవుని ఎరిగియు ఆయన్ని దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. కానీ వారి వాదనలందు వారు వ్యర్థులైరి, వారి అవివేక హృదయము అంధకారమయమైనను, తాము జ్ఞానులు అని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. అక్షయుడు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపములుగా మార్చి దేవునికి కోపం తెప్పించారనే విషయాన్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఆయన రాస్తూ ఉన్నాడు. మనిషికి కూడా కోపం ఉంటుంది. ఉంటుందా అండి? మనిషికి కోపం ఉంటుందా? అబ్బో, చెప్పలేం. ఆ కోపంలో ఏముంటారు? ఏయ్, నాకు కోపం వస్తేనా నేను మనిషిని కాదు. మనిషి కాకపోతే ఏంటి? దేవుడా? దేవుడా కాదు, పశువు అయిపోతాడు. మనిషికి కూడా కోపం వస్తుంది. అయితే మనిషికి కోపం, నరుని కోపం దేవుని చిత్తాన్ని ఏమాత్రం కూడా నెరవేర్చదు. దేవుని కోపం మానవుల యొక్క రక్షణార్థం ఉపయోగపడుతుంది, కానీ మానవుని కోపం దేవుని చిత్తాన్ని ఏమాత్రం కూడా నెరవేర్చదు. నరుని కోపం తన స్వనాశనానికి, సమాజ నాశనానికి, లేదంటే ఇంకా దైవిక మార్గం నుంచి తప్పిపోయి దేవుడు దూరం అయిపోవడానికే తప్ప ఇంకా వేరే దేనికి కూడా అది ఉపయోగపడదు. కాబట్టి తన కోపమే తన శత్రువు అని లోకోక్తి మనకి రాయబడుతుంది. తన కోపమే తన శత్రువు. కాబట్టి నరుల కోపము నరులకి శత్రువే. నరుల కోపం వల్ల దేవునికి ఏమాత్రం కూడా దేవుని నీతి నెరవేర్చబడదు. కాబట్టి మనము కోప్పడొచ్చా కోప్పడకూడదా అంటే దేవుని యొక్క లేఖనం చెప్పబడుతుంది, కోప్పడండి, కోప్పడండి, కానీ పాపం చేయదు. మీ కోపం సాయంత్రం వస్తే సాయంత్రం వరకు ఉండి ఉదయానికి లేకుండా చూసుకోండి. అంటే మీ కోపం కూడా కొద్దిగానే ఉండాలి. దాన్ని దీర్ఘశాంతంలాగా దీర్ఘ కోపంగా పెట్టుకొని జన్మ జన్మల కోపంగా దాన్ని ఉంచుకొని వారి తరతరాలు నేను అంతు చూస్తాను అనేటట్టు ఉండకుండా ఉదయం వచ్చిన కోపం సాయంత్రం కల్లా మటుమైపోవాలని చెప్తోలేదు. ఈ రీతిగా మనం అవసరమైనప్పుడు, అవసరమైన మేర, అవసరమైన పరిస్థితుల్లో కొద్దిగా కోప్పడవచ్చు, కోప్పడవచ్చు. కోప్పడమని చెప్పట్లేదు, కోప్పడవచ్చు, కానీ ఆ కోపంతో పాపం చేయకూడదు అనే విషయం మనకి చెప్పబడుతుంది. నరుని కోపం దేవుని చిత్తాన్ని నెరవేర్చదు, కానీ దేవుని కోపం మానవుల యొక్క రక్షణార్థం ఉపయోగపడుతుంది. అదే సమయంలో దేవుని కోపానికి మనం గురి అయితే అది మనకి నష్టపడదు. దేవుని కొన్ని మన కోపం రేపితే అది ఎవరికి నష్టం? మనకు నష్టం. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు దయాళుడు, దేవుడు కృపమయం గలవాడు, దేవుడు ప్రేమమయుడు. నేను ఏం చేసినా చెల్లుతుంది, నాకు పాపం చేయడానికి లైసెన్స్ ఇచ్చాడు, ఏమైనా ఆయనకి ఏం పర్వాలేదు, అన్నివి నేను తప్పులన్నీ చేసి సాయంత్రం వెళ్ళి శాస్త్రాన్ని పడి ఒక దండం పెట్టేస్తాను, ఆయన ఒప్పేసుకుంటాడు అని ఇటువంటి అవగాహనలో మనం ఉంటే చాలా పొరపాటు. ఎందుకంటే నీవు చేసే ప్రతి క్రియకి కూడా దాని పర్యవసనాన్ని మనం అనుభవించి తీరాలి. ప్రతి క్రియకి కూడా దానికి ఒక పర్యవసనం ఉంటుంది. వేర్ దెర్ ఇస్ యాక్షన్ దెర్ విల్ బి ఎ రియాక్షన్. అంతే కదా, యాక్షన్ ఉంటుంది, దానికి రియాక్షన్ ఉంటుందిగా. అలాగే మనం కోపం
దేవుని ఉగ్రతకి కారణమవుతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్పబడుతుంది. అయితే మానవుడు కార్యాలు, ప్రవర్తన, వారి నడిచే తీరు, వారి జీవన శైలి దేవునికి కోపం తెప్పిస్తున్నాయి. ఏమిటి ఆ యొక్క కోపం తెప్పించే విషయాలు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో 16 నుంచి 19 వరకు చూసుకున్నప్పుడు ఆయన అక్కడ దేవునికి నరులు కోపం తెప్పించే కొన్ని విషయాల్ని ఆయన మనకు చెప్పుకొచ్చారు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఓ నరులారా, ఓ ప్రజలారా, ఓ నా సంతానమా, మీరు ఈ యొక్క గుణ లక్షణాలని ఒకవేళ మీలో ఉన్నట్లయితే వాటి వచ్చి తొలగించుకుని మీరు నా కృపాదృష్టిని పొందుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎవరైతే దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూస్తారో దేవుడు వారిని దీవిస్తాడు. అవునా కదా? కానీ ఆయన కోపం రేపించే పనులు చేస్తే ఆయన ఉగ్రతకి పాత్రలు అవుతాం. దానివల్ల మనకి నష్టం, మనం నష్టపోతూ ఉంటాం. ఇక్కడ చెప్పబడుతుంది సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో 16 నుంచి 19 చూసినప్పుడు, ఒకటి గర్వ హృదయం దేవునికి ఇష్టం లేదు. రెండోది అబద్ధాలు చెప్పే నాలుక ఆయన కోపం తెప్పించేది. మూడోది అమాయక రక్తాన్ని చిందించడం దేవుడికి కోపం తెప్పించేది. నాలుగోది చెడు పథకాలు రచించే హృదయం, అది కూడా దేవునికి కోపం తెప్పించేది. ఇకపోతే అబద్ధాలు కురిపించి తప్పుడు సాక్ష్యాలు పలకడం కూడా దేవునికి కోపం తెప్పించేది. ఇంకా సంఘంలో సంఘర్షణని రేకెత్తించే ప్రవర్తనలో ఉన్న అది కూడా దేవునికి కోపం తెప్పించేదే. అంతేకాదు కానీ దుష్టత్వం చేయ నిమిత్తము పరిగెత్తే పాదాలు చూసిన దేవునికి కోపమై అని చెప్పి చెప్పబడుతుంది. ఈ లక్షణాలు ప్రతి మానవాళ్ళలో కూడా ఎవరో చెబితే వచ్చేవి కావు, ఇవి సహజ సిద్ధంగా వారిలోని వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని మనం చాలా జాగ్రత్తగా వాటిని తీసివేయవలసిన అవసరత ఎంతైనా ఉంటుంది. తెలుసుకొని తీసివేయడం మేలు. ఎందుకంటే దేవుని యొక్క లేఖనంలో ఒక మాట చెప్పబడుతుంది, తమ అపరాధములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు, అపరాధములను కప్పుకొని వాడు కీడులో పడును. అపరాధములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు. అంతే కదా? మీ ఆడవాళ్ళకి చెప్తున్నా, నీ తలలో పేరు ఉన్నాయా? ఆ పేరు దాని అంత వచ్చేస్తాయా? ఏం చేయాలి? పీకాలి, లాగాలి, తీయాలి. అవునా కాదా? అది ఉంటే ఏమవుతుంది? ఈ చికాకు ఉంటుంది. దేవుని యొక్క కోపం కారణమైన గుణలక్షణాలని మనం కూడా అలా తీసి బయట పడేయాలి. అప్పుడు మనం శాంతంగా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దేవుని యొక్క కృప పొందుకోవడానికి అది మేలుకరంగా ఉంటుంది. అయితే ఈ విషయాలు ఒకటొక్కటిగా కొన్ని మనం చూద్దాం. వీటి గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్పింది అనే విషయాలు మనం ఆలోచించేద్దాం. మొదటిది గర్విష్ట దృష్టి, అంటే అహంకార దృష్టి అని చెప్పబడుతుంది. మానవులందరికీ కూడా పెట్టని కోటలా ఉంటుంది. ఏది? అవునా కాదా? అహంకారానికి పునాది ఏమిటి? నేను. అహంకారానికి పునాది ఏమిటి? నేను. ఇంగ్లీష్లో అదే ఒకే ఒక వాక్యం, ఒకే పదం, ఇది ఐ. అవునా కదా? ఐ. అందుకే యేసుక్రీస్తు ఆ ఒక్కదాన్ని ఇలా ఖండించాడు. అవునా కదా? ఎవరైతే దీంతో చేసి ఖండిస్తారో వాళ్ళు దేవుని దృష్టిలో యోగ్యులు. అంటే వారి యొక్క గర్వ హృదయాన్ని వారు తీసివేసుకోవాలి. గర్వ హృదయం దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేనిది, అది ఆయనకి కోపం తెప్పించేది. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనం చూడండి.
సామెతల గ్రంథము 21వ అధ్యాయము 4వ మాట. అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తియుల క్షేమమును పాపయుక్తమును. పాపం చేస్తే దేవుడికి ఏమొస్తుంది? వస్తుందా లేదు? వస్తుందా లేదు? దేవుడు పాపిని క్షమిస్తాడు కానీ పాపాన్ని ఇప్పుడు కూడా క్షమించడు. ఇక్కడ ఈ గర్వ హృదయం పాపానికి కారణమయ్యి దేవుని యొక్క కోపానికి పాత్రలు చేస్తుంది. కేవలం జ్ఞాని అయిన సొలొమోను చెప్పడమే కాదు కానీ ప్రవక్త అయిన యేషయా కూడా చెప్తున్నాడు. చూడండి, యేషయా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఈ మాట రాయబడుతుంది. యేషయా గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో, నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అణగద్రొక్కబడును. ఎవరు అణిచేవాడు? ఎవరు అణిచేవాడు? తల పిలుస్తుంటే అనవగలిగే శక్తి దేవునికి మాత్రమే ఉంది. నిన్ను కోపంతో అణిచేయడానికో అది నీకు పనిష్మెంటేగా. అదే నిన్ను నువ్వు తెలుసుకొని విడిచిపెడితే నీకు ఆశీర్వాదంగా. కాబట్టి అటువంటి అహంకార దృష్టి, అటువంటి గర్వ హృదయం నీలో నాలో ఉండి మనం వాటి ద్వారా దేవునికి కోపం తెప్పిస్తున్నామేమో. ఈ యొక్క ఆదివారం దినాన్న ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే ఒక్కసారి దేవుని కోపం బారిన పడితే దాన్ని తట్టుకోవడం చాలా కష్టం. దేవుని కోపం ఎంతసేపు ఉంటుంది? ఎంతసేపు ఉంటుంది? 1 నిమిషం చాలు మనం నాశనం అయిపోవడం. అవునా కదా? 1 నిమిషం. నిమిషం అంటే తక్కువ ఏంటి? నిమిషం అంటే 60 సెకండ్లు. అవునా కదా? నిమిషం అంటే ఎంత? 60 సెకండ్లు. భరించడం కష్టమా? ఏది ఒకసారి మీరు 1 నిమిషం ఊపిరి బిగపట్టు ఉందంటే ఉండగలరా? నిమిషం చెప్పడం తేలికే, కానీ నిమిషం పాటించడం. అవునా కాదు? ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ అది మనకి నాశనం తెస్తుంది, మనకి కష్టాన్ని కలుగజేస్తుంది. కాబట్టి అటువంటి గర్వ హృదయం ఉందేమో ఒకసారి మనం పరీక్షించాలి. దాంతో మనం మన యొక్క ప్రవర్తన వలన దేవునికి కోపం తెప్పిస్తున్నామేమో. ఇక రెండోది, అబద్ధాలు చెప్పే నాలుక. నా నాలుక నా ఇష్టం అనే ప్రవర్తన ఉంది. ఏంటి? నా నాలుక నా ఇష్టం. అదే నాలుగుతో దేవా అవునా పొగుడుతున్నాం, అదే నాలుగుతో తృణీకరిస్తున్నాం. ఇది దేవునికి ఇష్టమా? దేవునికి ఇష్టమా? చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనం. ఎక్కువగా సామెతల గ్రంథం నుంచి మనం చూసుకుంటున్నాం ఈరోజు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ మాట. అబద్ధములాడి పదవులు యెహోవాకు హేయములు. ఇంకా రెండు మనకు అక్కర్లేదు. అబద్ధమాడు నాలుక దేవునికి హేయమైంది. హేయము అంటే అసహించుకునేది. అసహించుకుంటే వచ్చేది కోపం. అవునా కాదు? కాబట్టి దేవునికి అసహ్యకరంగా ఉండేటట్టు మనం అబద్ధాలు మనం చెప్తున్నామా? అబద్ధంగా నాలిక మనకు ఉందా? ఈ రోజుల్లో ఏ భేదమూ లేదు. అపోస్తలుడు పౌలు అంటాడు, గ్రీకు దేశస్తులని, ఇంకో దేశస్తులని, ఆ దేశస్తులని, స్త్రీ అని, పురుషని అని అక్కడ చెప్తున్నాడు. ఇక్కడ నేను చెప్తున్నాను, ఏ భేదము లేదు. దేవుని బిడ్డలని, అన్యులని ఏ భేదము లేదు. ప్రతి వారిలో కూడా స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటున్నది. అంటే ద్వంద్వ వైఖరి. తనలో ఒక అపరిచితుడు ఉంటూనే ఉన్నాడు ప్రతి వ్యక్తిలో కూడా. అవునా కదా? కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నది? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నిటిగా ఉండాలి. కానీ మన మాట అలా ఉంటున్నదా? అబద్ధమాడు నాలుక క్షణ మాత్రమే ఉండును. అవును కదా? నిజమాడు పదవులు నిత్యము నిలుచును. ఆ క్షణమాత్రమైనటువంటి అబద్ధం వల్ల దేవుని కోపాన్ని తెప్పించి
దేవుని ఉగ్రతకి మనం పాలైతే కష్టంగా. ఏంటండి దేవుని యొక్క కోపం, దేవుని యొక్క కోపం, దేవుని కోపం అని చెప్పి మమ్మల్ని భయపెట్టేస్తున్నారు మీరు అడగవచ్చు. దేవుడు మారనివాడు, మార్పు లేనివాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆనాడు ఏ ధైర్యం అయితే చూపించాడో, ఏ కోపాన్ని అయితే చూపించాడో, ఏ ఉగ్రతను చూపించాడో, ఈ రోజు కూడా అలా ధైర్యం అయటువంటి కోపాన్ని చూపించగల ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మాట వినకపోతే, ఆయన కోపం తెప్పిస్తే ఆయన కోప్పడే దేవుడు. కాబట్టి మనం నశించిపోకూడదని ఆయనతో నిత్య మనం సంబంధ బాంధవ్యాలు కలిగి సక్రమమైన యొక్క బంధుత్వాన్ని కలిగి ఉండాలని చెప్పి ప్రేమతో ఆయన మనకి చెబుతూ ఉన్నాడు. ఇదిగో ఒకవేళ ఈ గుణాలు కానీ నేను ఉన్నట్లయితే ఇవి సరిచేసుకో. ఎందుకంటే మరుక్షణం మనది కాదు. తర్వాత ఇటువంటి అవకాశం మనకి రావచ్చు, లేకపోవచ్చు. ఇటువంటి మంచి విషయాలు వినే అవకాశం మనకి లేకపోవచ్చు. అయ్యో నాకు తెలుసుంటే నేను మార్చుకుందునే అని మనం మొదలుపెట్టి ఉండొచ్చు. అందుకే దేవుని మాట దొరికిన వెంటనే దాన్ని ఏం చేయాలంటే మనం ఆరగించాలి, భుజించాలి, దాచుకోవాలి, ఆపాదింపజేసుకోవాలి. కాబట్టి దేవునికి కోపం తెప్పించే ప్రవర్తన, ఒకటి గర్వహృదయం, రెండు అబద్ధం ఆడే నాలిక, మూడోది అమాయక రక్తాన్ని చిందించే చేతులు. అంటే అనవసరంగా గొడవలు పెట్టుకొని అవతల వారి యొక్క మరణానికి కారణమయ్యే విధంగా మన చేతులు కానీ మన ప్రవర్తన కానీ ఉంటే ఒకవేళ వాటిని సరి చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంటుంది. చూడండి, ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 10వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 10వ వచనం. జాగ్రత్తగా ఉండాలి. ప్రాణము తీసిన దోషము నీ మీద మోపబడకుండా ఉండాలి. అందుకే కమాండ్మెంట్స్ లేవున్నారు, నరహత్య చేయొద్దు. అంటే మనం ఏమనుకున్నాం, నరహత్య అంటే ఎవరినో కత్తితో పొడవడం, కర్రతో కొట్టడం, బాధించడం, ఇది అనుకున్నాం. ఇది బాహ్య క్రియ. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడంటే కేవలం ఈ బాహ్య క్రియ మాత్రమే కాదు, కానీ అంతరంగంలో మాట ద్వారా నీవు నీ సహోదరుని బాధించినా, నిందించినా, ఆ మాట వలన తన ప్రాణం కోల్పోయినా నీవు నరహత్యతో సమానమే. కాబట్టి నీ సహోదరుడు చూసి నీవు వ్యక్తుడా అన్నా అది నరహత్యతో సమానమే. అంటే దేవుని యొక్క ఆజ్ఞల్ని ఆయనకి ఎంత విలువ పెంచి కేవలం ఇది బాహ్య రూపమైన వాటికి సంబంధించిన మాత్రమే కాదు, కానీ ఆత్మ సంబంధమైనదని కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి ఇతరుల్ని, అమాయకుల్ని హింసించే అటువంటి ప్రవర్తన మనకు ఉందేమో ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. పూర్వకాలంలో హాస్యం అంటే అది వేరేగా ఉండేది. ఏదో ఒక అంటే వస్తువు పైన లేదంటే పరిస్థితి పైన వాటి మీద అవగాహన చేసుకుని హాస్యం చెప్పేవారు, అందరూ కూడా సంతోషించేవారు. ఈ రోజుల్లో హాస్యం ఏమైపోయిందో తెలుసా? ఒకరిని నిందించి, ఒకరిని దూషించి, ఒకరిని హేళన చేస్తే అది హాస్యంగా మారిపోయింది. అవునా కాదు? ఇది వారిని బాధించడమేగా. ఇటువంటి వాటిని చూసి దేవుడు ఊరుకుంటాడా? దేవుడి కోపం రాదా? కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మనకి ఇవన్నీ కూడా కొన్ని లోతులు తెలియకపోవచ్చు, తెలుసుకొని మనం సరి చేసుకొని దేవుని ఉగ్రతకి పాలు కాకుండా ఉండడానికి మనం ప్రయత్నించాలి. ఇక చెడు పథకాలు రచించే హృదయం, ఆలోచనలన్నీ కూడా ఎక్కడ పడతాయి? హృదయంలో. అవునా కదా? చెడు పథకాలు రచించే హృదయం. ఎప్పుడు వాడిని నేను పతనం చేస్తానా, ఎప్పుడు వాడి యొక్క నాశనాన్ని నేను కోరుకుంటానా, ఎప్పుడు వాడి యొక్క నాశనాన్ని చూస్తానా అని ఇతరుల యొక్క
పతనాన్ని కానీ నష్టాన్ని కానీ మనం రచించే హృదయం, రచించి అంటే పెన్ను కాగితం తీసుకుని రాయడం కాదు, నీ హృదయంలో కల్పన, అది కూడా దేవునికి అయిష్టమే. ఇతరుల మీద గుర్రుగా అసూయ ఈర్ష్యతో నిండి వారి యొక్క నాశనానికి కానీ, వారి యొక్క పతనానికి కానీ, వారి యొక్క హేళనకు కానీ, వారి యొక్క దేనికైనా పడిపోవడానికి కానీ మనం ప్రణాళికలు రచించి మన ప్రణాళికల ప్రకారం వారికి నష్టం కలిగితే అది దేవునికి కోపం తెప్పిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏం చెప్తుంటే నీ శత్రువు కూడా ఆపదలో ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి ఆయనకి సహాయం చేస్తే ఎలా ఉంటుందిట? ఆయన నెత్తి మీద నిప్పులు పోసినట్టుగా ఉంటుందిట. ఎందుకు? అరే నేను ఇంత పెద్ద శత్రువులు కదా, నేను ఇంత అన్యాయం చేశాను కదా, ఇంత అపకీర్తం తెచ్చాను కదా, అయినప్పటికీ కూడా నా మీద ఇంత జాలి చూపించి నాకు మేలు చేస్తాడని తనలో ఆ పశ్చాత్తాప హృదయం తన్ని ఏం చేస్తుంటే కాల్చి వేస్తుంది. అందుకే ఆయన మీద నిప్పులు పోసినట్టు అవుతుంది అని చెప్పండి. అంటే నువ్వు అంత దయ చూపించాలి చెప్పడం అదే. అలాంటి వారి పత్రానికి నువ్వు రచిస్తావా? వారి పడిపోవడానికి నువ్వు కారణం అవుతావా? నీ హృదయంలో అటువంటి కల్పనలు ఒకవేళ ఉన్నట్లయితే ఆ కల్పనలు కూడా దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అవి దేవుని కోపం తెప్పిస్తాయి. ఆ కోపం మనకి నష్టాన్ని కలగజేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అలాగే తప్పుడు సాక్ష్యాలు పలకడం, ఈ అబద్ధాలు కురిపించే తప్పుడు సాక్ష్యం గురించి మనం చూసుకోవాలనుకుంటే నిర్గమకాండము 20వ అధ్యాయం 16వ వచనం చూడండి. నిర్గమకాండము 16వ అధ్యాయము 20వ అధ్యాయంలో 16వ మాట, నీ పొరుగువాని మీద అబద్ధం సాక్ష్యము పలకకూడదు. నీకు తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే నేను విన్నాను, నాకు అలా వాళ్ళు చెప్పారు అని తెలిసిన తప్పుడు సాక్ష్యం మటుకు పలకూడదు. తప్పుడు సాక్ష్యం పలికేవో దేవుని యొక్క ఉగ్రతకి ఈ రోజుల్లో అందరికి కూడా అలవాటైపోయింది. దేవుడు అంటే భయం లేకుండా పోయి కోర్టుకు తీసుకెళ్తే అక్కడ వాళ్ళు ఏమిస్తారు? భగవద్గీత నమ్మిన వాళ్ళకి భగవద్గీత ఇస్తారు, ఖురాన్ నమ్మిన వాళ్ళకి ఖురాన్ ఇస్తారు, బైబిల్లో నమ్మిన వాళ్ళకి బైబిల్ని ఇస్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథం ముందు విశ్వాసం ఉంచి నేను సమస్తము కూడా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని ప్రమాణం చేస్తారు. అవునా కదా? కానీ పలికేది ఏమిటి? దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? అటువంటి అబద్ధపు సాక్ష్యాలు పలికే మనసు ప్రవర్తన మనకు ఉందేమో, ఒకవేళ ఉంటే చాలా జాగ్రత్త సుమా అని చెప్పి మనం చెప్పడుతుంది. అదే మాటకి మళ్ళా సామెతల గ్రంథంలో కూడా ఆయన చెప్తున్నాడు. 19వ అధ్యాయంలో 19వ సామెత 9వ వచనం, 19:9, కూట సాక్షి శిక్ష నొందకపోడు. కూట సాక్షి అంటే అబద్ధపు సాక్షి. అబద్ధపు సాక్షి చెప్పేవాడు ఏమవుతాడు? శిక్ష పొందకపోడు. ఎందుకు శిక్ష వస్తుంది? దేవుని యొక్క కోపం రగుతుంది కాబట్టి మనం అబద్ధ సాక్ష్యాలు పలికేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉందాం. మన నోటికి కాపుదల ఉంచుకుందాం. అబద్ధపు సాక్ష్యాలు నిజమ సాక్ష్యాలు కాదు. ఇంకా కొంతమంది ఉన్నారు, గోడ మీద పిల్లి వాదం అంటారు. వాళ్ళు ఉన్నారా లేదా? అంటే అటు చెప్పులు ఇటు చెప్పులు. నీకు తెలిసి మేలు చేయకపోవడం కూడా నేరమే. ఉన్నా కదా? అంటే గోడ మీద పిల్లివాటం కూడా నేరమే. మాకెందుకులేండి, వాళ్ళు ఏమనుకుంటారులేండి, వీరితో మనం ఇంకెందుకండి, అందరూ వాళ్ళు మరి ఇంకెందుకండి, వాళ్ళు ఏమనుకుంటారు అని మనం తెలిసింది చెప్పవలసింది నిర్భయంగా చెప్పకపోయినా దేవునికి కోపం తెప్పించిన వాడిని అవుతాం. మనుషుల్ని సంతృప్తిపరచాలని ప్రయత్నం చేస్తే అది దేవుని నీతిని నెరవేర్చదు. ఖచ్చితంగా ఖరాఖండిగా ఉండాలి. కొన్ని విషయాలు అవుననిది అవునని, కాదనిది కాదని. ఇటువంటి సాక్ష్యం పలికే జీవితాలు మనకు ఉన్నాయేమో ఒకసారి ఆలోచిస్తాం.
అలాగే సమాజంలో పుకార్లు రేపి ఘర్షణలకి తావిచ్చే అటువంటి గుణం ఉందేమో. ఒకవేళ అది ఉన్నా కూడా దేవుడు సహించడు. నీ పొరుగువాడు నీ దగ్గర నిర్భయముగా జీవించేటట్లు నీ ప్రవర్తన ఉండాలని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తున్నది. ఏంటి? నీ పొరుగువాడు అంటే ఎవరైనా పర్వాలేదు, అన్యుడు కావచ్చు, దేవుడు తెలుసుకునేవాడు కావచ్చు, మూర్ఖుడు కావచ్చు, పిచ్చోడు కావచ్చు, తను కూడా నేను ఒక దేవుని దాసుని ఒక దగ్గర నేను ఉంటున్నాను అని నిర్భయముగా ఉండగలిగే స్థితి ఉండాలి తప్ప మన వల్ల వారికి హాని కలుగుతుందేమో అని భయం ఉండకూడదు. వాళ్ళలో సంఘర్షణ, వాళ్ళకి హాని కలిగించే, సమాజానికి హాని కలిగించే మనం ఏ క్రియలు కూడా చేయకూడదు. ఆ మాట ఎందుకు చెప్పాడు అంటే దేవుడు బాధ్యతని, సమాజం యొక్క బాధ్యతని మన భుజస్కంధాల మీద పెట్టాడు. అవునా కాదే? ఎక్కడ పెట్టాడు? ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 14వ వచనంలో ఒకసారి పెట్టాడు. కొత్త నిబంధనలో చూసుకున్నప్పుడు తిమోతి గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూసుకున్నప్పుడు అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. ఏంటంటే నా పేరు పట్టుకున్న నా జనులు తమ తగ్గించుకొని తమ చెడు మార్గాన్ని విడిచి తమ తప్పులకి పరీక్షపడి నాకు ప్రార్థన చేసిన ఆకాశంతో ఉండి వారి ప్రార్థన విని వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. దేశం అంటే నువ్వు ఒక్కడమేనా? నీతో పాటు అందరుగా అంటే అందరి క్షేమార్థము నువ్వు ప్రవర్తించవలసిన అవసరం ఉంది. వాళ్ళు ఎలా పోతే నాకే అనే భావన ఉన్నది దేవునికి కోపాన్ని తెప్పించేది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక తిమోతికి రాసిన పత్రికలో మనం చూసుకున్నప్పుడు అపోస్తలుడు పౌలు ఏం చెప్తున్నారంటే మీరు ఏం చేయాలి? మీరు ప్రజలందరి కొరకు, రాజుల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేయవలసి ఉంది. అది దేవునికి అంగీకారమైనది. దేవునికి అంగీకారం కానిది దేవునికి కోపం తెప్పించేదిగా, అవునా కాదు? కాబట్టి దేవునికి కోపం తెప్పించే ప్రవర్తన ఏవైనా మనలో ఉంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఇతరుల్ని కష్టపెట్టే, నష్టపెట్టే దుందుడుకుతాము, లేదంటే త్వరపడి నేను కూడా వస్తాను పద 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 అనే పాదాలు ఉన్నా కూడా, అంటే దురద పాదాలు, అన్యాయం చేయడానికి, అన్యాయస్తుతో చేయగలపడానికి, దొంగతనం చేసేవాడితో దొంగతనం చేయడానికి వెళ్ళే అటువంటి పాదాలను కూడా దేవుడు, అంటే పాదాలు అంటే మనం ఫిజికల్గా పాదాలు కాదు, అటువంటి ఆలోచనలు పరుగులు పెట్టించేవి. నీ హృదయంలో నీ ఆలోచనలు ఎలా వెళ్తాయి? నీ హృదయంలో నీ ఆలోచనలు ఎలా ఉంటే పరుగులు పెడుతూ ఉంటాయి, అవునా కాదే? అలాగా పరుగులు పెట్టే హృదయం కానీ ఉందని ఉంటే అది కూడా దేవునికి కోపం తెప్పించేది. కాబట్టి ఒక్కసారి మనం చేసుకుందాం. ఈ యొక్క ఇంటికి కూడా మనం చూసుకుందాం. ఈ యొక్క సామెతల గ్రంథంలో 6వ అధ్యాయంలో 16 నుంచి 19 వచనాల్లో చెప్పబడిన ఈ యొక్క లక్షణాలు మనలో ఏవైనా ఉన్నాయేమో, ఉంటే వాటి వల్ల మనం దేవునికి కోపం తెప్పించేవారు అవుతాం. మనం ఎంతసేపు ఆయన దయను ప్రేమను చూసి దాన్నే తలుచుకొని ఉండిపోతే అది సమంజసం కాదు. దేవుడి పరిపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకోవాలని చెప్పి ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఆయన ఎంత దీర్ఘశాంతుడో అంత భయంకరుడు కూడా, అంత పౌరుషం గలవాడు కూడా. ఆయన మహిమకు ఎవరైనా భంగం కలగజేస్తే ఆయన ఊరుకునేవాడు కాడు. కాబట్టి నా ప్రవర్తన వలన దేవుని మహిమకు ఏవైనా ఇబ్బంది కలుగుతుందా? దేవుని నామానికి అవమానం ఏమైనా కలుగుతున్నదా? ఒకవేళ మనం పరీక్షించుకుంటే అటువంటి గుణలక్షణాలు మనలో ఉంటే దేవుని ముందు ప్రాధేయపడదాం, పశ్చాత్తాపడదాం, వేడుకుందాం. వినయముతో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, శరణు అని వేడుకున్నప్పుడు ఆయన త్రోసివేసే దేవుడు కాదు, ఆయన ఆదరించి అప్పు చేర్చుకునే దేవుడు. ఆయన దండించేటప్పుడు 3 తరాల వరకు దండిస్తాడు, ఆశీర్వదించేటప్పుడు 14 తరాల వరకు కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. అంటే ఆయన దయ, ఆయన కృప,
ఎలా ఉంటుంది? 136వ కీర్తన ఆయన కృప గురించి చెప్తున్నది. ఆయన కృప నిత్యము ఉండును, ఆయన కృప నిత్యము ఉండును అనే మాటలు ఆయన 22 వచనాల్లో 22 సార్లు ఆయన రాస్తుండు. అంటే ఆయన కృప మన జీవితకాలం అంతా కూడా ఉంటూ ఉంటుంది. అంత కృపను పొందుకుంటున్న మనం ఈ యొక్క లక్షణాలతో దేవుని ఉగ్రతకి పాలైతే అది మనకు నష్టం సుమా. ఈరోజు మనం వీటిని అధిగమించి విజయోత్సవంతో క్రైస్తవ జీవితాన్ని జీవించలేకపోతున్నాము అంటే ఎక్కడో ఏదో లోపం ఉంది, ఎక్కడో ఏదో లోపం ఉంది. ఆ లోపాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఇజ్రాయేల్ ప్రజలు నడవడికి ప్రవర్తనకి వారు సరైన రీతిలో ప్రవర్తించామని వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం అంటే ఏదో చదువుకునే ఒక నవల కథల పుస్తకం కాదు. అందులో ముఖ్యమైనది 10 ఆజ్ఞలు. ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలే. అన్ని ఆజ్ఞలు పాటించి ఏ ఒక్క చిన్నది తప్పైనా మొత్తం అంతా తప్పైనట్టే ఆయన చెప్తున్నాడు. నేను చెప్పడం కాదు, దైవ గ్రంథం చెప్తున్నది. అన్ని ఆజ్ఞలను పాటించి ఏ ఒక్కరు తప్పిపోయినా మొత్తం పోయినట్టే. కాబట్టి మన భక్తి దేవునికి మెచ్చుకోలుగా ఉన్నప్పటికీ కూడా ఏ చిన్న లోపం ఉన్నా కూడా దేవుడు దాన్ని సహించడు. దావీదు దేవునికి హృదయానుసారి, ఆయన కోరి ఏరి ఆయన తెచ్చి అభిషేకించుకున్నాడు, రాజుగా నిలబెట్టాడు. ఆయన యొక్క సింహాసనం తరతరములు ఉంటుందని ఆశీర్వదించాడు. ఈనాటికి కూడా దావీదుతో చేసిన వాగ్దానాన్ని ఆయన మర్చిపోనటువంటి దేవుడు. అయినప్పటికీ కూడా దావీదుని దండించడం మానేశాడా? దావీదుని దండించడం మానేశాడా? దావీదు తప్పు చేసిన వెంటనే ఆయన్ని దండించాడు. కాబట్టి ఆయనకంటే గొప్పవారం కాదుగా మనం, ఆయనకంటే శాస్త్రమైన వారం కాదుగా మనం. కాబట్టి దేవుని యొక్క కోపానికి గురి కావద్దు అన్నది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం. ఈ గురికాయ వచ్చే ఈ లక్షణాలు ఎక్కడుంటే దేంట్లో చూస్తున్నాయంటే మన యొక్క స్వభావం చూస్తూ ఉన్నాయి. ఏమిటా స్వభావం అంటే దుష్ట స్వభావం. ఒకటి ఏంటి? ఏ స్వభావం? దుష్ట స్వభావం. ఆ దుష్ట స్వభావానికి కారణాలు ఏమిటంటే కుటుంబ పరిస్థితులే కావచ్చు, సామాజిక పరిస్థితులే కావచ్చు, నీవు పెరిగిన ఆ యొక్క స్థితిగతులే కావచ్చు. ఇవన్నీ కూడా ఎందుకంటే మంచి సహవాసము నిన్ను మంచిగా చేస్తుంది, దుష్ట సాంగత్యం నిన్ను చెరుపుతుంది. అవునా కాదు? కాబట్టి దుష్టత్వం. రోమీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. రోమీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము. చూసారా? ఈ స్వభావం మనకు ఉన్నట్లయితే, ఏ స్వభావం? దుర్నీతి చేత దేవుని సత్యాన్ని అడ్డగించే స్వభావం ఏమైనా ఉన్నట్లయితే దేవుడికి కోపం తెప్పిస్తుంది. ఇది మన సహజ లక్షణమేగా. కాబట్టి ఈ యొక్క లక్షణాన్ని మనం చూసుకుందాం, జాగ్రత్త పడాలి. ఇక రెండో లక్షణం అవిధేయత. దేవుడు ఏమంటున్నాడు? ఆయనకి విధేయులై ఉండండి అంటున్నాడు. ఒకవేళ అవిధేయత చూపిస్తే ఆ అవిధేయత దేవునికి కోపమే. అవునా కాదు? అవునా కాదు? ఏం మాట్లాడితే అవునానండి. అవిధేయత కూడా దేవునికి ఇష్టం లేనిదే. చూడండి, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయంలో 9-10 వచనాలు చూస్తే, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయంలో 9-10 వచనాలు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆయనకు 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతల్ని వెంబడింపవద్దని ఆయనకు ఆజ్ఞాపించును. తొలగిపోయిను. చూసారా?
ఎవరి హృదయం తోలిపోయింది? ఎవరి హృదయం అది? సొలొమోను ఎవరండి? దావీదు కొడుకు. దేవుడు మెచ్చాడు. ఆయన ప్రార్థన చేస్తే దేవుడు మెచ్చాడు. నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు. ఆయన ధనఘనతలు కోరుకోలేదు, కానీ నీ ప్రజల్ని పాలించే జ్ఞానాన్ని ఇమ్మని చెప్పి దేవుని మెప్పించే కోరుకున్నప్పుడు దేవుడు జ్ఞానంతో పాటు ధనఘన కీర్తులు కూడా ఆయనకి అనుగ్రహించాడు. అంటే దేవుని అంత మెప్పించిన వాడు. అటువంటి వాడు కూడా దేవుడు ఆయన యొక్క అవిధేయతకి కోపం చూపించాడు చెప్పి ఇక్కడ చెప్పబడుతుంది. నీవు ఎంతో దేవుని మెప్పించే భక్తున్నా సరే, ఒకవేళ నీలో అవిధేయత ఉన్నట్లయితే, దేవుడి మాటకి లోబడని తత్వం ఉన్నట్లయితే, అది దేవునికి కోపం తెప్పిస్తుంది. జాగ్రత్త. దేవునికి కోపం తెప్పించే గుణ లక్షణాల గురించి నేను చెప్తున్నాను. ఇందాకలా ఆ క్రియలు చూసాం, ఇప్పుడు లక్షణాలు. ఒకటి దుష్టత్వం లక్షణం, దేవుని సత్యాన్ని అడ్డగించే దుష్టత్వం ఒకవేళ ఉంటే అది దేవుని కోపాన్ని రేపుతుంది. రెండవది, దేవుని మాటని లక్ష్య పెట్టని అవిధేయత ఉంటే దేవుని కోపం రగులుతుంది. ఇకపోతే మూడవది, మనలో నిజాయితీ లేకపోతే దేవుడి కోపం రగులుతుంది. చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. దొంగ త్రాసు దేవునికి చాలమ్మా, మంచి విషయం చూడొద్దు ఇవాళ, ఎందుకంటే సరి చేసుకోవాల్సిన విషయాలు కదా. దొంగ త్రాసు యెహోవాకు హేయము. దొంగ త్రాసు అంటే దాని అర్థం ఏమిటి? అన్యాయాన్ని న్యాయంగాను, న్యాయాన్ని అన్యాయంగాను మనం మరిచే దొంగ తక్కడ. అవునా కదా? ఇటువంటి లక్షణం మనలో ఉన్నట్లయితే, బమ్మిని తిమ్మిచేడు, తిమ్మిని బమ్మిచేడు మానవులకున్న గొప్ప తెలివితేటలు అనుకుంటున్నారు, కానీ అది దేవునికి హేయమైనది, అసహ్యకరమైనది, కోపం తెప్పించేది. కాబట్టి ఇటువంటి నిజాయితీ లేకపోయినటువంటి హృదయం, లక్షణం, స్వభావం మనకు ఉందేమో ఒకసారి మనం పరీక్షించుకుందాం. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. ఎవరికి? దొంగ త్రాసు గలవాడికి ఏ కీడు చేయక మానడు అని అర్థం. దానికి ఉంది, అందులో బైబిల్లో రాయలేదు, అంతే కదా. నిజాయితీ లేని వారికి ఏ కీడు చేయక మానడు. యథార్థవంతులు మేలు చేసినప్పుడు ఇక్కడ చేయడా? కాబట్టి మనం యథార్థవంతులమా కాదా ఒకసారి ఆ లక్షణం ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే అనవసరంగా దేవుని కోపానికి గురి కావద్దు అనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈరోజు ఆయన ఆ విషయాలు మనతో మాట్లాడిస్తున్నాడు, మన వెనుకల్లోకి ఆయన తెస్తూ ఉన్నాడు. ఇక మరొక విషయం ఏంటంటే అన్యాయం. మన ప్రవర్తనలో ఎంతసేపు కూడా న్యాయమే ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎవరు? న్యాయవంతుడు, అంతే కదా. దేవుడు న్యాయవంతుడు. మనం అన్యాయస్తులు అయితే దేవుడు సహిస్తాడా? దేవుడు మనల్ని ఏ రూపంలో చేసుకున్నాడు? తన స్వరూపంలో చేసుకున్నాడు. పేరు అయింది, గోత్రం అయింది, కులం అయింది, గుణం మటుకు సాతాందంటే ఆయన ఒప్పుకుంటాడా? చెప్పండి, ఒప్పుకుంటాడా? కాబట్టి అటువంటి హృదయం ఉందేమో, అన్యాయపు హృదయం, అన్యాయం చేసే మనసు ఉందేమో ఒకసారి మనం చూసుకోవాలి. సామెతల మీద 17వ అధ్యాయము 15వ వచనం చూడమా. 17లో 15. దుష్టులు నిర్దోషులను తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులను తీర్పు తీర్చువాడు, ఇద్దరు కూడా ఇందాక చెప్పినట్టుగానే మనుషులు మెప్పు పొందాలి అని చెప్పి మనం ప్రవర్తించే ప్రవర్తన దేవునికి హేయమైనది. మనుషులకు భయపడేవాడు దేవునికి భయపడ్డు, దేవునికి భయపడేవాడు దేనికి భయపడ్డు. ఏమన్నాను నేను? మనుషులకు భయపడేవాడు దేవునికి భయపడ్డు, దేవునికి భయపడేవాడు దేనికి భయపడ్డు.
మనం దేనికి భయపడాలి? అవునా? ఈ లక్షణం మనలో ఉందేమో. మనుషుల్ని తృప్తిపరిచి ఏదో ఈ జీవితంలో గడిపేద్దాం అనే లక్షణం ఒకవేళ మనకు ఉంటే మనుషుల యొక్క మెప్పు పొందుకుంటామేమో కానీ దేవుని యొక్క మెప్పుని మనం పొందుకోదు. దేవుని యొక్క మెప్పు పొందుకోకపోతే ముప్పు నీకే. దేవుని యొక్క మెప్పు కాకపోతే ఏమొస్తుంది? ముప్పు. ఆ ముప్పు ఎలా ఉంటుంది? నిప్పులా ఉంటుంది. నిప్పు ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? నేను మళ్ళీ వేరే చెప్పక్కర్లేదు. కాబట్టి దేవుని కోపం రేపించే ఏ గుణలక్షణమైనా ఉందేమో ఒకసారి మనం పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం. దేవుడు ఒక చక్కని అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎంతసేపు దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని దయ, దేవుని కృప, దేవుని యొక్క కనికరం అని చెబుతూ ఉంటే మనలో ఏమొస్తుందంటే ఉదాసీనత, నిర్లక్ష్యం వచ్చేస్తున్నది. జోలపాట పాడినట్టు అయిపోతుంది. దేవుడు క్షమించేస్తాడులే, దాని ఆయనకేముంది అనే ఒక నిర్లక్ష్య భావం వచ్చేస్తున్నది. దానివల్ల ఏమవుతున్నది? మన క్రైస్తవ జీవితం ఎలా అయిపోతున్నది? నులువెచ్చని స్థితికి పడిపోతున్నది. ఎలా పడిపోతున్నది? నులువెచ్చని స్థితి. నులువెచ్చని స్థితిలో పడితే ఏమవుతుంది? ప్రకటన గ్రంథం చూస్తున్నప్పుడు ఆయన ఏమంటాడు? మీరు వెచ్చగానైనా లేరు, చల్లగానైనా లేరు. వెచ్చగా ఉంటే శబాష్ అంటాడు, చల్లగా ఉంటే కనికరి పడి మిమ్మల్ని వెచ్చబెడతాడు. కానీ వెచ్చగా ఉన్నాము అని భ్రమలో పడి నులువెచ్చగా ఉన్నట్లయితే ఏం చేస్తాడంటే ఉమ్మేస్తాడు, నోట్లోంచి ఉమ్మేస్తాడు. అంటే నేను ఏం చేస్తాడు? ఉద్గారం చేస్తాడు, అంటే బయటికి తోసేస్తాడు. ఆయన దేవుని నుంచి మనం దూరం అయిపోతే మన పరిస్థితి ఎక్కడ? ఇప్పుడు చెప్పేనే, నిప్పు అగ్ని ఆరదు. కాబట్టి అది కావాలా? నిత్యము దేవుని భజన చేస్తూ ఆయన సన్నిధానంలో ఉండాలా అనేది మనం నేర్చుకోవాల్సిన అవసరం. ఈరోజు దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చాడు. ఇదేదో గొప్పని చెప్పట్లే, దేవుడు ఒక అవకాశాన్ని మనకి ఇచ్చాడు మనం పరీక్షించుకోవడానికి. ఒకవేళ పొరపాటున మనలో ఇటువంటి లక్షణాలు, స్వభావాలు ఉన్నాయేమో, ఒకవేళ ఉంటే దయామయుడైన ఆ దేవుని వేడుకుందాం. ఆయన కరుణామయుడు. శరణు అంటే ఆయన నిన్ను కనికరించే దేవుడు. మనస్ఫూర్తిగా నిజముగా మొదలుపెట్టే వారికి ఆయన సమీపముగా ఉండే దేవుడు. ఎలా మొదలు పెట్టాలి? మనుషులు మెప్పించేటట్టు కాదు. మీ పక్కవారు నేను ప్రార్థన చేస్తుంటే సభాష్ అనుకోవాలి అని వారి మెప్పు గురించి మీరు ఎప్పుడు ప్రార్థన చేయొద్దు. నిజముగా మొదలు పెట్టండి. ఆ దేవుని యొక్క హృదయాన్ని చూరగొనండి. దేవుని యొక్క కృపని మీరు పొందండి. దేవుని కృపా దృష్టి మీ మీద ఉంటే మీరు నిత్యము వర్ధిల్లుతారు. దేవుడి మాటల్ని దీవించునుగాక. మోకరిద్దామా? పరీక్షించుకుందామా? ఒక్కసారి ఈ గుణలక్షణాలు ఏవైనా ఉన్నాయేమో సరి చేసుకుందామా?